అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక నెంబర్ 456. తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, రంగన్ వెనక్కి తిరిగి మాలిని వైపు చూశాడు. మాలిని తల వంచుకుని ఉన్నది. మాలిని, ఇప్పుడైనా నిజం చెప్పకూడదు? అడిగాడు రంగన్. మాలిని ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తావు? నిజం చెప్తే నీకే మంచిది. నేను నిజమే చెప్పాను, అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు అని వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది మాలిని. డిటెక్టివ్ యుగంధర్ మా జోలికి రాకుండా ఉండేందుకు మంచి మార్గం చెప్పు అన్నది చంద్రిక. రాజు చంద్రికని ఆపాదమస్తకము పరీక్షగా చూసి, మంచిగా బతకటం ఒకటే మార్గం అన్నాడు. ఆమె నవ్వి, యుగంధరు దృష్టిలో చాలా చెడ్డ పనులు చేశాను నేను. ఇక మంచిగా బతకటానికి ప్రయత్నించి ప్రయోజనం లేదు. ఇంకొక మార్గమేమైనా ఉంటే చెప్పు అన్నది. వేరే మార్గమేమీ లేదు అన్నాడు రాజు. రాజు కుర్చీలో కూర్చున్నాడే కానీ కదిలేందుకు వీలు లేకుండా చేతులు వెనక్కి విరిచి తాళ్లతో కట్టబడ్డాయి. కాళ్ళు కుర్చీ కోళ్ళకి కట్టేసున్నాయి. సిగరెట్ కావాలా అంటూ చంద్రిక ఒక సిగరెట్ వెలిగించి దాన్ని రాజు పెదవుల మధ్య పెట్టి, రాజు గట్టిగా పొగ పీల్చిన తర్వాత సిగరెట్ని తీసేసింది. 456 అంటే ఎవరు, నువ్వేనా అడిగాడు రాజు చంద్రికని. చంద్రిక నవ్వి, ఎవరో చెప్పదలుచుకుంటే 456 అనే మారుపేరెందుకు పెట్టుకుంటారు అన్నది. నన్నేం చేయదలిచారు అడిగాడు రాజు. కొరికి తినదలుచుకున్నాను అంటూ రాజు దగ్గరికి వెళ్ళి అతని పెదవుల మీద బరువుగా ముద్దు పెట్టుకుని క్షణం తర్వాత, బావుందా అడిగింది చంద్రిక. ఇందుకా నన్ను బంధించి తెచ్చింది? చాలా అనవసరంగా ప్రయాసపడ్డావు. చూపుడు వేలుతో పిలిస్తే పరిగెత్తుకుని వచ్చేసేవాణ్ణే కదా అన్నాడు రాజు. నువ్వు చాలా అందమైన వాడివని నీకెవరైనా చెప్పారా రాజు అడిగింది ఆమె. రాజు నవ్వి, నువ్వు ఆ మాట అంటుంటే నవ్వు వస్తుంది నాకు. నీ అందం సంగతి నీకు తెలియదా? కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నాడు. రాజు మనసులో ఆలోచనలు పరిగెత్తుతున్నాయి. చంద్రికకి నిజంగా తన మీద మోజు కలిగిందా, లేక ఏదో ప్రయోజనం కోసం నటిస్తుందా? ఆమెకి తన మీద నిజంగానే ఇష్టం కలిగి ఉంటే తను ఇక్కడి నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాడు మనసులో. చేతులకి కట్టిన కట్లు విప్పకూడదు అడిగాడు రాజు. ఓహో, ఇలాగే బాగుంది. నీతో నా ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు అంటూ అలమారు దగ్గరికి వెళ్ళి 2 గ్లాసులు, ఒక సీసా తెచ్చి బల్ల మీద పెట్టింది చంద్రిక. సీసాలోంచి విస్కీ పోసి 2 గ్లాసులు తీసుకుని రాజు దగ్గరికి వచ్చింది. నీకు కావాలిగా అన్నది ఒక గ్లాసు తన పెదవుల మధ్య పెట్టుకుని 2వ గ్లాసు అతని నోటి దగ్గర పెడుతూ. నాటకం ఆడాలి, చంద్రికను మోసం చేసి చెరలోంచి బయటపడాలి అనుకుంటూ రాజు తల ఊపాడు. చంద్రిక ఖాళీ గ్లాసులు బల్ల మీద పెట్టేసి తిరిగి వచ్చింది. రాజు ఒళ్ళో కూర్చుని అతను జుట్టులోనికి వేళ్లు పోనిచ్చి తల తన మొహం మీదకి వంచుకుంది. తను ఊపిరి తీసుకోలేదు, అతనికి ఊపిరి ఆడనివ్వటం లేదు. 1 నిమిషం తర్వాత అతని తల వదిలిపెట్టింది. ఇది అన్యాయం చంద్రిక, కనీసం చేతుల కట్లైనా ఊడతీయి అన్నాడు రాజు తన కంఠస్వరంలో ఆవేశం తెచ్చుకుంటూ. అంత దూరం నిన్ను నమ్మను అన్నది చంద్రిక. నా మీద నమ్మకం కాదు, నీ ఆకర్షణలో నీకా మాత్రం నమ్మకం లేదా అడిగాడు రాజు. రాజు, నిన్ను మొదట చూసినప్పటి నుంచి అని చంద్రిక ఏదో అనబోతుంటే ఆమెని మాట్లాడనివ్వకుండా తన పెదవులతో ఆమె నోటిని మూసేశాడు రాజు. చేతులు మాత్రం విడిపించు అన్నాడు దీనంగా, ఆమె కళ్ళల్లోనికి కాంక్షతో చూస్తూ. అవివేకమైన పనేమో కానీ అంటూ చంద్రిక లేచి వెళ్ళి అలమారులోంచి ఒక తాడు ఉండ తీసుకువచ్చి అతని కాళ్ళని, ఛాతీని, నడుంని కుర్చీకి మరింత గట్టిగా తాళ్లతో బిగించి ఆ తర్వాత అతని చేతులకి కట్టిన తాళ్లను ఊడతీసివేసింది. అతనికి అందకుండా దూరంగా జరిగి, ఊడదీశాను, ఇప్పుడేం చేస్తావు అన్నది చంద్రిక. దగ్గరికి రా అన్నాడు రాజు. రాను, చేతులు కట్టి ఉన్నప్పుడే అంత బలం చూపించావే అన్నది 1 అడుగు ముందుకు వేసి. రాజు ఆమెని చటుక్కున పట్టుకుని ఒళ్ళోనికి లాక్కున్నాడు. కిలకిలా నవ్వుతూ చంద్రిక అతని ఒళ్ళో వాలింది. ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు. ఎంత ఆవేశం అన్నది చంద్రిక.
అప్పుడేనా అంటూ రాజు ఆమెని తన బాహువుల్లో బంధించి నలిపేశాడు. రాజు కళ్ళు మూసుకున్నాడు. తనకి తెలివి తప్పకూడదు, తనలో వాంఛ చెలరేగకూడదు, తన మనస్సు తన ఆధీనంలోనే ఉండాలి అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చంద్రిక పూర్తిగా నిగ్రహం కోల్పోయింది. ఆమె చెంపలు ఎర్రబడ్డాయి, పెదుములు వణుకుతున్నాయి, వేడిగా ఊపిరి వదులుతోంది. రాజు ఆమె 2 చెంపలని 2 చేతులతో నిమురుతూ ఆమె మొహం దగ్గరికి లాక్కున్నాడు. ఆమె మెడని వేళ్లతో నిమురుతున్నాడు. చంద్రిక అతనికి మరింత దగ్గరగా జరిగి బరువుగా ఊపిరి పీల్చి వదులుతోంది. మెడ మీద చెవి కింద ఒక నరాన్ని నెమ్మదిగా వేళ్లతో నిమరటం ప్రారంభించాడు రాజు. నిమిషం తర్వాత ఆ నరాన్ని గట్టిగా పట్టుకుని నొక్కాడు. ఒక్కసారిగా చంద్రిక "నెప్పి వదిలేయి" అన్నది. రాజు వదలలేదు. మరింత గట్టిగా నొక్కాడు. ఊపిరి ఆడటం లేదు చంద్రికకి. ఊపిరి ఆడటం లేదు రొప్పుతూ అన్నది చంద్రిక. రాజు ఆమె మాటలు వినిపించుకోవటం లేదు. మరింత గట్టిగా నొక్కాడు. ఆమె మెడ అతని చేతుల్లో ఉంది. చంద్రిక మొహం వికృతమవుతోంది. కళ్ళు వెళ్లుకు వస్తున్నాయి. తల ఆడిస్తోంది. మాట్లాడలేకపోతుంది. రాజు కళ్ళు మూసుకుని మరింత గట్టిగా నొక్కాడు. చంద్రిక తల ఆడించటం మానేసింది. ఆమె శరీరం అతని ఒళ్ళో బరువెక్కింది. ఆమె మెడ వదిలేసి నెమ్మదిగా నేల మీదకి ఆమెను తోసేశాడు రాజు. చంద్రిక కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నది. ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూశాడు రాజు. ఊపిరి ఉంది, ప్రాణం పోలేదు. స్పృహ పోయింది అంతే. స్పృహ పోవాలి, మనిషి ప్రాణం పోకూడదు. యుగంధర్ రాజుకి ఆ కిటుకు నేర్పించాడు. రాజు ఆ కిటుకు ప్రయోగించటం ఇదే మొదటిసారి. ఎక్కడ పొరపాటు చేస్తానో అని అతని భయం. కాసేపు చంద్రికను చూస్తూ అలాగే కూర్చున్నాడు. ఆయాసం తీర్చుకుని కాలికి కట్టిన తాళ్లను ఊడతీసుకున్నాడు. తర్వాత తనని కుర్చీకి బిగించి కట్టిన తాళ్లను కూడా తెంపేశాడు. ఎందుకైనా మంచిదని ఆ తాళ్లతో చంద్రిక చేతులు కాళ్ళు కట్టేశాడు. అంతలో టెలిఫోన్ మోగింది. రాజు సందిగ్ధంలో పడ్డాడు. ఎవరు టెలిఫోన్ చేస్తున్నారు? 456ఆ? తాను రిసీవర్ అందుకుని మాట్లాడితే అనవసరమేమో. ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండటం మంచిది కాదేమో. తక్షణం పారిపోతే పోలీసులను వెంట పెట్టుకుని రావచ్చు. బల్ల మీద ఉన్న రివాల్వర్ చూడగానే రాజుకి ధైర్యం వచ్చింది. బల్ల దగ్గరికి వెళ్ళి రివాల్వర్ తీసుకున్నాడు. తర్వాత అలమారు తెరిచి రిసీవర్ అందుకుని చంద్రిక కంఠస్వరంలా గొంతు మార్చి "హలో" అన్నాడు. "ఎవరు నువ్వు?" అవతల నుంచి రుసరుసలాడుతూ ఒక మనిషి అడిగాడు. గొంతు మార్చి ప్రయోజనం లేకుండా పోయింది అని గ్రహించి "రవీంద్ర" అన్నాడు రాజు తడుముకోకుండా. "అలాగా, 456 మాట్లాడుతున్నది. కాసేపట్లో అక్కడికి వస్తున్నాను. అక్కడే ఉండు." క్లిక్ మన్నది టెలిఫోను. రాజు రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు. టెలిఫోన్ని పరీక్షగా చూశాడు. అది సెంట్రల్ ఎక్స్చేంజ్కి కనెక్ట్ అయిన టెలిఫోన్ కాదు, ఎక్స్టెన్షన్ ఫోన్. అంటే ఏ టెలిఫోన్కైతే కనెక్ట్ చేయబడి ఉన్నదో ఆ టెలిఫోన్కి తప్ప వేరే ఎక్కడికి ఫోన్ చేయటానికి వీలుండదు. 456 వస్తానన్నాడు. తను రవీంద్ర అని నమ్మాడు. తను కాచుకునుంటే 456 ఎవరో తెలుసుకోవచ్చు. 456 చంద్రిక కాదు. రాజు తలుపు వైపు చూస్తూ పిస్తోలు పట్టుకొని నిల్చుని ఉన్నాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోతే 456 ఎవరో తెలుసుకునే అవకాశం ఉండదు. పోలీసులతో తను తిరిగి వచ్చేలోపున 456 అక్కడికి రావటం, చంద్రికని తీసుకుని పారిపోవటం జరుగుతుంది. శత్రువుల ఆచూకీ తెలిసే అవకాశం ఇక ఉండదు. 456 ఎవరో తెలుసుకునేందుకు, పట్టుకునేందుకు అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని తను ఎలా వదులుకోవటం? రివాల్వర్ సేఫ్టీ క్యాచ్ తీసేశాడు. తలుపు వైపు గురిపెట్టి తయారుగా నిలుచుని ఉన్నాడు. 456 లోపలికి రాగానే పిస్తోల్తో అతన్ని బెదిరించి బందీగా చేసుకోవాలనుకుంటున్నాడు రాజు. అందుకే తలుపు వైపే చూస్తున్నాడు. "వెనక్కి తిరగకు, పిస్తోల్ బల్ల మీద పెట్టేయి" అన్న మాటలు వినిపించాయి. అది చంద్రిక గొంతు కాదు. ఆ గదిలో తనకి కనిపించకుండా మరెవరో దాక్కునున్నారు. అయితే తను కట్లు ఊడతీసుకునేటప్పుడు ఎందుకు ఊరుకున్నాడు? త్వరగా పిస్తోల్ బల్ల మీద పెట్టు" కఠినమైన కంఠస్వరంతో అసహనంతో పలుకుతున్న మాటలవి. "వెనక్కి తిరిగితే కాల్చేస్తాను, చస్తావు" బెదిరించాడు మళ్ళీ అతను. "కట్లు తెంపుకున్నవాడివి తిన్నగా పారిపోవలసింది. నీ ఆశకి అంతుంటే కదా" అంటున్న మాటలు దగ్గరగా వినిపించాయి. ఆ మనిషి దగ్గరికి వస్తున్నాడని రాజు గ్రహించాడు. తననేం చేస్తాడు? తను వెనక్కి తిరిగి కలియబడితే? ఒక్కడేనా, లేక అతనితో పాటు ఇంకా కొంతమంది కూడా ఉన్నారా? చంద్రికలో ఉన్న లోపం అదొక్కటే అన్నాడు వెనక నుంచి ఆ మనిషి.
రాజుకు తెలుసు ఏమిటో ఆ లోపం. ఆ లోపాన్ని తను ఉపయోగించుకున్నాడే కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు తెగిస్తే అతని ఆజ్ఞని లెక్క చేయకుండా రాజు వెనక్కి తిరిగాడు. మిస్టర్ భండార్కర్ హోంమంత్రిని కలుసుకోవటానికి వెళ్ళారు. మీరు రాగానే మంత్రిగారి గదికి రమ్మని చెప్పమన్నారు అన్నది స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ కార్యదర్శిని. యుగంధర్ త్వర త్వరగా నడిచి మంత్రి గదికి చేరుకున్నాడు. జవాన్ యుగంధర్ని చూడగానే వెళ్ళండి సార్, మీకోసమే కాచుకునున్నారు అన్నాడు. హోంమంత్రి తన కోసం ఎందుకు కాచుకున్నాడా అని యుగంధర్ ఆలోచిస్తూ లోపలికి ప్రవేశించాడు. గంభీరంగా ఉన్న హోంమంత్రి మొహం, చిన్నబోయి ఉన్న భండార్కర్ మొహం చూడగానే యుగంధర్ ఆలోచించవలసిన అవసరం లేకుండా పోయింది. యుగంధర్, శత్రువులు మరొక ఫ్యాక్టరీని నిర్మూలన చేసేశారు అన్నాడు హోంమంత్రి ఉద్రేకంతో. ఎక్కడా అడిగాడు యుగంధర్. కూర్చోండి చెబుతాను అన్నాడు హోంమంత్రి. యుగంధర్ కూర్చోగానే అల్లీలాబాద్లో ఫ్యాక్టరీ నాశనమైంది. అక్కడా బాంబులు పేల్చబడ్డాయి. ఫ్యాక్టరీ భవనం కూడా నాశనమైపోయింది అన్నాడు హోంమంత్రి. ఎవరూ గాయపడలేదా అడిగాడు యుగంధర్. లేదు, కుగారాంలో మళ్ళీ పేలుడు 10 నిమిషాల్లో జరుగుతుందనగా ఫ్యాక్టరీ మేనేజర్కి ఎవరో టెలిఫోన్ చేసి ప్రమాదం జరగబోతున్నదని చెప్పారట. యుగంధర్ భండార్కర్ వైపు తిరిగి, ఫ్యాక్టరీ రక్షణకి మీ ఏజెంట్లను పంపించారు కదా, మరి ఇదెలా జరిగింది అడిగాడు. మా ఏజెంట్లు అల్లీలాబాద్ చేరుకోనే లేదు. ఆలోగా వాళ్ళని శత్రువులు బంధించి ఎక్కడో దాచేశారు. శత్రువుల ముఠాలో 2 మా ఏజెంట్ల ఫ్యాక్టరీలో ప్రవేశించారు. స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చిన ఏజెంట్లు కనుక ఫ్యాక్టరీలో ఏ సమయాన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరూ అడ్డు చెప్పలేదు. వాళ్ళకి ఇష్టమొచ్చిన చోట్ల ఇష్టమొచ్చినన్ని బాంబులు ఏర్పాటు చేశారు అన్నాడు భండార్కర్. మీ ఏజెంట్లు తిరిగి వచ్చారా? లేదు, శత్రువులు వాళ్ళిద్దరినీ హత్య చేసేశారేమో తెలియదు అన్నాడు భండార్కర్. అల్లీలాబాద్ చేరుకున్న మీ ఏజెంట్లు మీతో సంప్రదించకపోతే మీకు అనుమానం కలగలేదా మరి అడిగాడు యుగంధర్. సంప్రదించడానికి ఏమున్నది, అక్కడికి వెళ్ళగానే నాతో సంప్రదించమని నేను వాళ్ళకి చెప్పలేదు అన్నాడు భండార్కర్. యుగంధర్, రక్షణ పరికరాల ఉత్పత్తి ఫ్యాక్టరీలు ఈ విధంగా ధ్వంసం కావటం ప్రజలకి తెలియకుండా ఎంతకాలం రహస్యంగా ఉంచగలం? దేశంలో ఆందోళన బయలుదేరుతోంది అన్నాడు హోంమంత్రి. తతిమా ఫ్యాక్టరీలకి పంపబడిన ఏజెంట్లు క్షేమంగా చేరారో లేదో తెలుసుకున్నారా అడిగాడు యుగంధర్. మాకు చేరిన వార్తలను బట్టి మిగతా వాళ్ళందరూ క్షేమంగానే చేరుకున్నారు. ఎందుకైనా మంచిది చూసి రమ్మని ప్రతి ఫ్యాక్టరీకి ఇంకొక ఏజెంట్ని పంపించాము భండార్కర్ జవాబు చెప్పాడు. గుడ్, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇక ముందు ప్రమాదాలు జరగవు అన్నాడు యుగంధర్. ఆ కుట్రదారుల ఆచూకీ కొంచెమైనా తెలిసిందా అడిగాడు హోంమంత్రి. ఆ కుట్రదారుల పెద్ద ఎవరో తెలుసుకున్నాననే అనుకుంటున్నాను, కానీ నిశ్చయించుకోవటానికి ఇంకా కొన్ని రుజువులు నాకు కావాలి అన్నాడు యుగంధర్. భండార్కర్ ఆశ్చర్యంతో యుగంధర్ని చూసి, అయితే చెప్పకూడదు, ఇక ముందు ఏమీ ప్రమాదం జరగకుండా మా డిపార్ట్మెంట్ ఒక కంట కనిపెడుతూ ఉంటుంది అన్నాడు భండార్కర్. ఐఎమ్ సారీ మిస్టర్ భండార్కర్, నాకు ఒక మనిషి మీద అనుమానంగా ఉంది. ఆ అనుమానం కలగటానికి సబబైన నిదర్శనాలు ఏమీ లేవు. కొంత ఊహ, కొంత తర్కము ఉపయోగించాను. ఆ మనిషి మీద నాకు అనుమానం కలిగినట్లు తెలిస్తే అతన్ని పట్టుకోవటం అసాధ్యమవుతుంది. ఈషణ్ మాత్రమైనా రుజువు లేకుండా పోతుంది. అంతేకాక అంతర్జాతీయ కుట్రదారుల విషయంలో ఒకళ్ళని పట్టుకున్నంత మాత్రాన ఉపయోగం ఏమీ ఉండదు. ఆ మనిషితో పాటు కుట్రదారులందరినీ పట్టుకోవాలి అన్నాడు యుగంధర్. భండార్కర్ మౌనంగా ఉండిపోయాడు. హోంమంత్రి తల ఊపాడు. అశోక్ హత్య గురించిన దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అడిగాడు యుగంధర్. ముందుకు సాగలేదు అన్నాడు భండార్కర్. అంటే హంతకుడెవరో తెలియలేదనా, లేక మొదట్లో సేకరించిన వివరాల కన్నా ఇంకేమీ తెలియలేదనా అడిగాడు యుగంధర్. అశోక్ పుట్టుపూర్వోత్తరాలు తెలియలేదు. అశోక్ని ఎందుకు హత్య చేశారో కూడా తెలియలేదు అన్నాడు భండార్కర్. ఆ చంద్రిక అనే అమ్మాయి గురించి కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా అడిగాడు యుగంధర్. లేదని తల తిప్పాడు భండార్కర్. యుగంధర్ లేచి నిల్చుని, నాకు సహాయం అవసరమైతే చేయమని నగరంలో అన్ని పోలీసు ఠాణాలకి కబురు చేయండి అన్నాడు. వెంటనే ఆ ఏర్పాట్లు చేస్తాను అన్నట్లు యుగంధర్, మీ అసిస్టెంట్ రాజు కనబడటం లేదట కదా
అతని జాడలు ఏమైనా తెలిసాయా అడిగాడు హోంమంత్రి. లేదని చెప్పి యుగంధర్ హోంమంత్రి గదిలో నుంచి బయటికి వచ్చాడు. కొన్ని నిమిషాల పాటు ఆలోచిస్తూ వసారాలోనే నిలుచున్నాడు. తర్వాత గబగబా సెక్రటేరియట్ ఆవరణలోంచి బయటికి నడిచాడు. యుగంధర్ని చూడగానే టాక్సీ డ్రైవర్స్ తలుపులు తెరిచి ఆశగా చూశారు. కానీ యుగంధర్ టాక్సీ ఎక్కలేదు. దీర్ఘంగా ఆలోచిస్తూ నడక సాగించాడు. దేశ రక్షణ పరికరాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు నాశనం చేయటానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నది. అందులో సందేహమేమీ లేదు. ఇప్పటికే 2 ఫ్యాక్టరీలు నాశనం చేయబడ్డాయి. డబ్బు ఆశించో లేక రాజకీయ ఉద్దేశాలతోనో కొంతమంది భారతీయులు కూడా ఆ కుట్రదారులకి సహాయం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మాతృదేశానికి తీవ్రమైన ద్రోహం చేస్తున్నామని వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒక నూతన రాజకీయ వ్యవస్థను నెలకొల్పటానికి కృషి చేస్తున్నామన్న పొరపాటు అభిప్రాయంలో ఉండి ఉండవచ్చు. విదేశ గూఢచారులో లేక స్వదేశ గూఢచారో ఈ కుట్ర పన్నుతున్నాడు. అందులో సందేహం లేదు. 456 ఆ విదేశ గూఢచారేనా లేక ఆ విదేశ గూఢచారి తన ఆనవాలు ఎవరికీ తెలియకుండా మరుగున ఉండి ఈ కుట్రదారులకి నాయకుడిగా భారతీయుణ్ణి నియమించి అతన్ని 456 అని పిలుస్తూ వెనక ఉండి నాటకం ఆడిస్తున్నాడా? హోటల్ ఎంపైర్లో బస చేశాడు యుగంధర్. సెక్రటేరియట్కి హోటల్ ఎంపైర్ 6 ఫర్లాంగుల దూరంలో ఉంది. బజారు వీధి వైపు కాక జనసమ్మర్దం లేని వీధిలోకి తిరిగాడు యుగంధర్. 2 చేతులు ఫ్యాంటు జేబులో పెట్టుకుని తాపీగా నడుస్తున్నాడు. ఫ్యాక్టరీలలో ఇక కట్టుదిట్టాలు శ్రద్ధగా చేయబడతాయి కనుక ఏదైనా కొత్త పథకం వేస్తే తప్ప కుట్రదారులు ఇదివరకులా ఫ్యాక్టరీలని నాశనం చేయలేరు. ఆలోగా వాళ్ళని తను పట్టుకోవాలి. తన వెనక ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు ఒక చెవితో వింటూనే ఉన్నాడు యుగంధర్. వెనక్కి తిరిగి చూడలేదు. ఓ మనిషి తనను వెంబడిస్తున్నాడన్న అనుమానం తనకి కలిగినట్లు ఏ విధంగానూ సూచించలేదు. యుగంధర్, వెనక్కి తిరగకుండా, అరవకుండా, గోల చేయకుండా నడవండి. వీధి మలుపులో ఒక కారు ఉంది. ఆ కారు ఎక్కండి. చెప్పినట్లు చేయకపోతే మీ వీపు మీద పిస్తోలు గుళ్ల వర్షం కురుస్తుంది అన్న మాటలు వెనక నుంచి వినిపించినా యుగంధర్ ఏమీ ఆశ్చర్యపడలేదు. ఇటువంటిదేదో జరుగుతుందని యుగంధర్ ముందే అనుమానించాడు. అనుమానించటమే కాక అటువంటిది జరిగితే బావుంటుంది అని కూడా ఆశించాడు. అందుకే కాలినడకన బయలుదేరాడు. అందుకే నిర్మానుషంగా ఉన్న వీధిలోనికి వచ్చాడు. యుగంధర్ అతని బెదిరింపులు లక్ష్యం చేయకుండా ఆగిపోయి, నడివీధిలో నన్ను పేల్చి చంపితే నీ గతేమవుతుంది అడిగాడు. అన్నిటికీ తెగించే నేను ఈ పని చేస్తున్నాను అన్నాడు ఆ మనిషి. నీ చేతిలో పిస్తోలున్నదని, నువ్వు నన్ను కాలుస్తావని నేను నమ్మటం లేదు. వెనక్కి తిరిగి నీ చేతిలో పిస్తోలైనా చూడకపోతే నీ మాటలు నమ్మటం ఎలా అన్నాడు యుగంధర్. యుగంధర్, నీతో కబుర్లు చెప్పటానికి నాకు తీరిక లేదు. ముందుకు నడువు. నా చేతిలో పిస్తోలున్నదని నీకు నమ్మకం కుదరాలా? గుండు తగిలితే నమ్మకం కుదురుతుంది అంటూ అతను యుగంధర్కి దగ్గరగా జరిగి వెనక నుంచి భుజం మీద చేయి వేశాడు. ఎవరైనా దారిని వెళ్లేవాళ్లు చూసినా వెనక నుంచి స్నేహితుడు భుజం మీద చేయి వేశాడు అనుకుంటారే కానీ అతని చేతిలో పిస్తోలున్నదని, పిస్తోల్తో యుగంధర్ భుజం మీద నొక్కుతున్నాడని అనుకోరు. యుగంధర్ నవ్వి, నీ చేతిలో ఉన్నది పిస్తోలేనా లేక ఫౌంటైన్ పెన్నా అడిగాడు. ఇక నోరు మూసుకుని ముందుకు నడువు. నీకు బతకాలని ఆశ ఉన్నట్లు లేదు అన్నాడు వెనక నుంచి అతను. ఆ మనిషికి కోపం తెప్పించటానికి కావాలని అతన్ని యుగంధర్ అలా రెట్టించాడు. కోపావేశం వల్ల ఆ మనిషి సమయస్ఫూర్తి పోతుందని యుగంధర్ ఆశించినట్లే జరిగింది. చటుక్కున యుగంధర్ కిందికి జారి మోకాళ్ల మీద నిలబడ్డాడు. అలా జారుతూ చేతులు వెనక్కి చాచి వెనక ఉన్న మనిషి మోకాళ్ళు పట్టుకుని లాగాడు. పిస్తోలు ఢామ్ అని పేలింది. దూరంగా ఉన్న ఇళ్ల కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. వెనక ఎక్కడో నడిచి వస్తున్న ఒక మనిషి పిస్తోలు పేలుడు విని కంగారు పడిపోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి పారిపోయాడు. ఎదురుగా వస్తున్న ఒక సైకిలిస్టు దూరంగా ఆగి పోలీస్ పోలీస్ అని కేకవేశాడు. ఢిల్లీలో రకరకాల హోటళ్ళు ఉన్నాయి. ప్రతి ప్రాంతం వాళ్ళకి వాళ్ళ ప్రాంతం భోజనాలు తయారు చేసే హోటళ్లే కాక వివిధ దేశాల వాళ్ళ కోసం ఆయా దేశాల భోజనం తినుబండారాలు తయారు చేసే హోటళ్ళు ఉన్నాయి.
ఢిల్లీ రాజనగరం కనుక ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఏదో ఒక పని మీద ఢిల్లీకి వస్తూ ఉంటారు. ఢిల్లీ నగర వీధుల్లో విదేశీయులు తరచూ కనబడుతూ ఉంటారు. అది బజారు వీధి. రకరకాల వస్తువులు అమ్మే పెద్ద పెద్ద షాపులు, చీమల బారుల్లా నడిచే జనం, గణగణ గంటలు మోగిస్తూ రివ్వును వెళ్ళే సైకిళ్ళు, కార్లు, బస్సులు, లారీలు. ఎంతో రద్దీగా ఉన్న ఆ వీధిలో యకింగ్ రెస్టారెంట్ హోటలు ఉన్నది. గుమ్మానికి రెండు వైపులా అద్దాల కిటికీలు, ఆ అద్దాల్లోంచి అందంగా అమర్చబడిన చీనా దేశ తినుబండారాలు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం వెనకగా బల్లలు అమర్చి ఉన్నాయి. ఆ బల్లల చుట్టూ జనం కూర్చుని ఉన్నారు. హోటల్లోనికి వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటే బయటికి వచ్చేవాళ్ళు వస్తున్నారు. పరిచయం ఉన్నవాళ్ళు గుమ్మం దగ్గర నిలబడి ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకుంటున్నారు. గల్లా పెట్టె ఉన్న బల్ల వెనుక లావుగా పచ్చగా ఉన్న చైనీయుడు కూర్చుని వచ్చే జనాన్ని చూసి పలకరింపుగా నవ్వుతూ ఉన్నాడు. అలా నవ్వినప్పుడు ముందున్న అతని బంగారపు పన్ను మెరుస్తోంది. హోటల్లోనికి వచ్చే జనం ఖాళీగా ఉన్న బల్లల దగ్గర కూర్చుంటున్నారు. కొంతమంది మాత్రం ఎదురుగా ఉన్న ఒక తలుపు తోసుకుని అవతల వైపు వెళుతున్నారు. అవతల వైపు ఎయిర్ కండిషన్డ్ గదులున్నాయి. తలుపు తోసుకుని అవతలకి వెళుతున్న వాళ్ళందరూ ఎయిర్ కండిషన్డ్ గదుల్లోనికి వెళ్ళటం లేదు. ఆ తలుపుకి పక్కనున్న మెట్లు ఎక్కి మేడ మీదకి వెళుతున్నారు. మేడ మీద వరుసగా 4 గదులున్నాయి. వాటిలో హోటల్ యజమాని కాపురం ఉంటున్నాడు. రెండో గది ముందు ఒక చీనా దేశీయుడు నిలుచుని ఉన్నాడు. మేడ మీదకి వచ్చిన ప్రతి మనిషిని ఆ చీనా దేశీయుడు పరీక్షగా చూసి తలుపు తెరిచి గదిలోనికి వెళ్ళమని సైగ చేస్తున్నాడు. ఆ గదిలో గుండ్రటి పెద్ద బల్ల ఒకటి ఉన్నది. ఆ బల్ల చుట్టూ 9 కుర్చీలున్నాయి. బల్ల మధ్యన పెట్టి లాంటిది ఒకటి ఉంది. పరీక్షగా చూస్తే ఆ పెట్టికి ఎలక్ట్రిక్ తీగలు కనెక్ట్ చేయబడి ఉండటం గమనించవచ్చు. అది లౌడ్ స్పీకర్ అని గ్రహించవచ్చు. బల్ల మీద సిగరెట్ డబ్బాలు, యాస్ట్రేలు ఉన్నాయి. 7 కుర్చీలలో 7 కూర్చుని ఉన్నారు. వాళ్లలో 2 ఆడవాళ్ళు, మిగతా 5 మగవాళ్ళు. ఆ 7 చేతి గడియారాలు చూసుకుంటూ ఖాళీగా ఉన్న కుర్చీల వైపు చూస్తున్నారు. గోడకున్న గడియారం 7 గంటలు కొట్టింది. ఒకేసారి అందరూ నిట్టూర్చారు. చటుక్కున దీపాలు ఆరిపోయాయి. సూది పడితే చప్పుడయ్యేంత నిశ్శబ్దం ఏర్పడింది. స్నేహితులారా, సభ్యులారా అన్న మాటలు వినిపించాయి. అందరూ సర్దుకుని కూర్చున్నారు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.